శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జిల్లా అదనపు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో లాయర్లు కక్షిదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని కోర్టులపై బాంబు దాడులు చేస్తామని పేర్కొంటూ జిల్లా అదనపు జడ్జికి ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం. విషయాన్ని వెంటనే న్యాయవాదులకు తెలియజేయడంతో వారు అప్రమత్తమయ్యారు. కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు కక్షిదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరుతో ఎల్టీటీఈ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటనలో ఎల్టీటీఈ సంస్థ పాత్ర ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మరింత భయం నెలకొందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంటే మా అనంతపురం జిల్లా హిందూపురము సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా యొక్క జిల్లా జడ్జి ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఈరోజు 11:55 అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు పేల్చేస్తామని చెప్పి తమిళనాడు సంబంధించిన ఎల్టీటీఈ సంస్థ నుంచి ఆర్డీఎక్స్ పెట్టినాము, కోర్టు ఛాంబర్లో పేల్తాయని చెప్పి మెసేజ్ రావడం వల్ల మాకు వెంటనే అనంతపురం పీడీజే గారి యొక్క ఏఓ గారు హిందూపురం ఏఓ గారికి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా మాకు చూపించి సహకరించాలని చెప్పినారు. వెంటనే హిందూపురంలో ఉన్న క్లర్క్లు, లాయర్లు, కక్షిదారులంతా మేము కూడా వెంటనే బయటకు వచ్చినాము. ఇప్పుడే 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ ఎల్టీటీ సంస్థ ఇంతకు ముందు కూడా మన భావి ప్రధాని రాజీవ్ గాంధీ గారిని చంపిన దాంట్లో హస్తం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లాయర్లు, కక్షిదారులు, క్లర్కులు అందరూ కూడా చాలా భయభ్రాంతి జరుగుతూ ఉంది. బాంబు స్క్వాడ్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం.